హైదరాబాద్ లో లంచం తీసుకుంటూ ఓ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివాదంలో ఉన్న ఇంటి పత్రా ఇవ్వడానికి బాధితుడి నుంచి సుధాకర్ 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడతలో 5 లక్షలు చెల్లించిన బాధితుడు రెండో విడతలో గురువారం 3 లక్షలు మిగిలిన నగదు శనివారం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో సిసిఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో బాధితుడు 3 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏసీబీ సిబ్బందిని గుర్తించి నగదు బ్యాగ్ వదిలేసి ఇన్స్పెక్టర్ సుధాకర్ పరారయ్యాడు. సినీ ఫకీలో వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 డేస్ కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. అట్లీస్ట్ 2.5 lakhs ఇస్తాను, 5 lakhs ఇవ్వలేదని చెప్పేసి నిన్న చాలాసేపు వచ్చి ఇక్కడ బతిలాడాడు. లేదు 5 లక్షలు తీసుకురావాల్సిందంటే ఆఖరికి 3 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు. ఆ 3 లక్షల రూపాయలు ఇవాళ తీసుకొచ్చాం మేము. మనీ అనేది చేతులతో ముట్టుకుంటే ఫింగర్ కలర్స్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టాడు. పెట్టగానే ఎప్పుడైతే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడో, మనీని తీసుకున్నాడో, మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూవ్ గానే ఇతను రన్ చేయడం మొదలుపెట్టాడు.